Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis 16 verse 11. ఇది మన ధ్యానం కొరకు ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord hath heard thy affliction. యెహోవా నీ మొర వినెను. Genesis 16:11 is a continuation of God's conversation with Hagar through the angel of the Lord. ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనము, దేవుడు దూత ద్వారా హాగరుతో ఎడతెగక మాట్లాడుతూ సంభాషణ కొనసాగిస్తున్న సందర్భం అది. In this verse the angel announces to Hagar that she is pregnant. ఈ వచనంలో దూత హాగరుతో నీవు గర్భం ధరించావని ప్రకటన చేస్తుంది. And she will give birth to a son whom she is to name Ishmael. ఒక కుమారుని కంటుందని అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టాలని కూడా చెప్పింది. The name Ishmael means God hears. ఇష్మాయిల్ అనే పేరుగా అర్థము దేవుడు వినును. It is significant because it directly ties to God's awareness of Hagar's suffering. ఇది ప్రాముఖ్యమైనది ఎందుకనగా దేవుడు హాగర్ యొక్క శ్రమలు బాధలు నేరుగా ఆయన పట్టించుకుంటున్నాడు. So the angel's message reassures Hagar that her distress has not gone unnoticed by God. మరి దూత యొక్క సమాచారము హాగర్ యొక్క బాధలు దేవుడు పట్టించుకోకుండా ఏమీ లేడు అనేది జ్ఞాపకం చేస్తుంది. This verse underscores the importance of the names in Bible. ఈ వచనము బైబిల్లోని పేర్ల ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతుంది. The names in the Bible often convey God's purpose and character. బైబిల్లోని పేర్లు అనేక పర్యాయాలు దేవుని యొక్క ఉద్దేశాలు ఆ గుణ లక్షణాలను చూపిస్తున్నాయి. Ishmael's name serves as a lasting reminder of God's attentiveness to those who are in distress. ఇష్మాయిల్ అటువంటి పేరు మరి ఎవరైతే దుఃఖంలో బాధల్లో ఉన్నారో వారిని దేవుడు ఎంతో పట్టించుకుంటాడు, వారి గమనిక కలిగి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేస్తుంది. And that speaks of his compassionate nature. ఆయనకు ఉన్నటువంటి జాలిగల గుణాన్ని గురించి మాట్లాడుతుంది. This verse is both a prophecy and also a promise. ఈ వచనంలో ప్రవచనం ఉంది, వాగ్దానం ఉంది. It provides a hope to Hagar హాగర్కి నిరీక్షణ కలిగిస్తుంది, and also a future to this unborn child. ఇంకా పుట్టలేని ఆ బిడ్డకి ఒక నిరీక్షణ కలిగిస్తుంది. We all know Hagar was an Egyptian servant in Abraham's household. ఈ హాగర్ అనేది ఐగుప్తీరాలైనటువంటి దాసి అబ్రాహాం ఇంటికి వచ్చిన సంగతి మనకు తెలుసు. And in the present situation she was caught up in a complicated and painful situation. ఈ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే ఆమె ఎంతో క్లిష్టమైన బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. After becoming pregnant by Abraham, అబ్రహాం ద్వారా గర్భం ధరించిన తర్వాత Hagar experienced harsh treatment from Sarai, prompting her to flee. హాగరు షారై ద్వారా తన జీవితంలో ఒక కష్టము, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొని అదే తాను పారిపోవడానికి కారణమైంది. In the ancient Near Eastern culture, ఆ పురాతన దినాల్లో అంటే తూర్పు భాగంలో ఉన్నటువంటి వారి యొక్క సాంప్రదాయం ప్రకారం a woman's value was often tied to her ability to bear children. ఒక స్త్రీ మరి పిల్లలు కనేటువంటి ఆ స్థితికి వచ్చిన గర్భం ధరించిందంటే అదెంతో గౌరవప్రదమైనది. Being pregnant would have to be significant to Hagar, మరి గర్భం ధరించుట ఇది హాగర్కి ఎంతో ప్రాముఖ్యమైనది, especially as a servant. ప్రత్యేకించి ఒక దాసిగా ఉంటూ There is no hope at all. మనకే నిరీక్షణ లేదు. If Sarai becomes pregnant, there is no room for Hagar becoming pregnant. షారై గర్భం ధరించుంటే హాగర్ గర్భం ధరించే ప్రసక్తి ఉండేది కాదు. So that's why it was very important to Hagar. అందుకని హాగర్కి ఇది చాలా ప్రాముఖ్యమైనది. But her situation was marred by strife and suffering. అయితే తన యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే అంత కష్టాలు కలహాలతో కూడా ఉండినది. And the angel of the Lord found her by a spring in the wilderness. అక్కడ దేవదూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద హాగర్ని కనుగొన్నది. It marked a pivotal moment in Hagar's life. మన హాగర్ జీవితంలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గడియలవి. The angel's message to Hagar reveals God's direct intervention in her situation. దూత హాగర్కి చెప్పినటువంటి ఆ సందేశంలో దేవుడు నేరుగా హాగర్కు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. He is acknowledging her pain. తనకున్న బాధ గురించి ఆయన ఎరిగి ఉన్నాడు. And he is offering her a future filled with hope. మరి నిరీక్షణతో కూడిన భవిష్యత్తుని ఇస్తానన్నాడు. So theologically this verse highlights God's omniscience and his personal care for individuals. వేదాంత పరంగా మనం చూస్తే ఈ వచనము వ్యక్తిగత జీవితంలో మరి దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడని, ఆయన వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని పట్టించుకునేవాడు అనేది అర్థమవుతుంది. You may feel insignificant and you may feel forgotten. నీకే ప్రాముఖ్యత లేదని అందరి చేత మరోబడ్డవాడని అనుకుంటున్నారు. Hagar is like that. హాగర్ పరిస్థితి అంతే. But God's decision to name Hagar's son Ishmael signifies that he hears
and responds to human suffering. హాగరు కుమారునికి ఇష్మాయిల్ అని పేరు పెట్టడంలో దేవుని నిర్ణయం ఏమిటిదంటే దేవుడు ఆ మనుషుల మొరను వినేవాడు, వాటిని స్పందించేవాడు, ఆ నైజం కలిగిన వాడు అనేది మనకు అర్థమవుతుంది. He responds to her suffering. తన యొక్క శ్రమలు బాధలు కూడా ఆయన స్పందిస్తున్నాడు. This shows that God is not a distant or indifferent to human pain. ఇది ఏం చూపిస్తుందంటే మానవుని బాధలకి దేవుడు దూరంగా ఉన్నవాడని ఆయన పట్టించుకోవడం అనేది కాదు. But the Lord is intimately involved in the lives of his people. అయితే దేవుడు తన ప్రజల జీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండి జోక్యం చేసుకునేవాడు. Moreover, the naming of Ishmael by God himself indicates ఇక చెప్పాలంటే నేరుగా దేవుడే ఇష్మాయిల్ అని పేరు పెట్టడంలో this child, though he is not a promised child like Isaac, ఈ బిడ్డ ఇస్సాకు వలె వాగ్దానం చేయబడిన కుమారుడు కాకపోయినా still holds a place in God's overarching plan. ఇంకను కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఆయనకు స్థానం ఉంది. It also shows that God's blessings and attentions are not limited to just one family line. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని పట్టింపు అనేది ఏదో ఒక వంశానికి ఒక కుటుంబానికే చెందిన కాదనేది అర్థమవుతుంది. But they can be extended to others also according to his purposes. ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారం ఇతరులకు కూడా అది వ్యాపిస్తుంది. Genesis 16:11 is a key verse in the narrative of Hagar. ఆదికాండం 16:11 హాగరు జీవితంలో ఆ వృత్తాంతంలో Yeah, కీలకమైనటువంటి it serves as a turning point in her life. తన జీవితంలో ఇది ఒక మలుపు తీసుకున్న గడియలు. The repetition of the phrase, the angel of the Lord, underscores its divine authority behind the message. యెహోవా దూత అనేది పదే పదే ఇక్కడ చెప్పబడిన ఈ మాట వెనకాల, అంటే దూత ఇచ్చినటువంటి ఆ సందేశం సమాచారం వెనకాల దేవుని యొక్క అధికారం ఉంది. The angel's announcement is structured as both a declaration and a command. దూత చెప్పిన ఈ మాటలో ఒక ప్రకటన ఉంది, ఒక ఆజ్ఞ కూడా ఉంది. Yeah, so that is instruction to name the child as Ishmael, emphasizing the significance of the message. ఆ బిడ్డకి ఇష్మాయిల్ అని పేరు పెట్టడంలో ఆ యొక్క సందేశము చాలా నొక్కి చెప్తా ఉన్నాడు. And this verse also fits within the larger narrative of God's promises to Abraham. ఈ వచనం దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ వాగ్దానంలో కూడా ఈ విషయాలు మనం చూడవచ్చు. Providing a contrast between the lineage of Ishmael and the lineage of Isaac. ఇష్మాయిలు వంశానికి ఇస్సాకు వంశానికి ఒక వ్యత్యాసం ఉంది. That is the future thing on that day. అంటే అది నాన్న జరగబోయేటువంటి భవిష్యత్తు గురించిన The మాట. focus on God hearing Hagar's misery also serves as a thematic link to other biblical accounts where God responds to the cries of his people. దేవుడు హాగర్ యొక్క మొర వినటంలో మరి ఇతర భాగాల్లో కూడా దేవుడు తన ప్రజల యొక్క మొరను విని వారిని స్పందిస్తాడు అనేది కూడా మనకి అర్థమవుతుంది. The God of the Bible hears. బైబిల్లోని దేవుడు వింటాడు. Some other examples are, మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. he heard the groaning of Israelites in the Egyptian slavery. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో వారు మూలుగుతా ఉన్న మొర పెట్టినప్పుడు విన్నాడు ఆయన. Exodus 3:7. నిర్గమకాండం 3:7 Psalmist says in Psalm 34:17, కీర్తనకారుడు 34 కీర్తన 17 అంటాడు, the righteous cry out and the Lord hears them, he delivers them from all their troubles. 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. In Luke 1:13, లూకా సువార్త 1:13 what we read, ఇక్కడ ఏమనుంది? but the angel said to him, do not be afraid, Zechariah, your prayer has been heard, your wife Elizabeth will bear you a son and you are to call him John. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతని యోహాను అని పేరు పెట్టుదువు. So your prayer is heard. నీ ప్రార్థన వినబడినది. God of the Bible is a God who hears. బైబిల్లోని దేవుడు ప్రార్థన వినే దేవుడు. For Christians today, నేటి దిన క్రైస్తవులకి Genesis 16:11 serves as a powerful reminder that God hears and cares for each person's struggles and pain. ఆదికాండం 16:11 దేవుడు ప్రతి వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకుంటాడు, వారి మొరను వింటాడు అనేటువంటిది మన జ్ఞాపకం It చేస్తుంది. encourages believers to trust that God is aware of their situations. విశ్వాసులైన వారు మరి దేవుడు వారి పరిస్థితులు అన్నిటి గురించి ఆయన ఎరిగి ఉన్నాడని తెలుసు అని దేవునిపై నమ్మిక ఉంచేదానికి కూడా అది మాట్లాడతారు. Sometimes they may be alone or they may be abandoned also. కొన్నిసార్లు వాళ్ళు ఒంటరిగా ఉండొచ్చు, విడనాడబడిన పరిస్థితిలో ఉండొచ్చు. The verse calls Christians to remember that God is attentive to their prayers. ఈ వచనం క్రైస్తవులైన వారు వారి మొరలు దేవుడు ఆలకిస్తాడనేది జ్ఞాపకం His చేస్తుంది. plans for their lives include his care and his provision. వారి జీవితాల కొరకైన దేవుని ప్రణాళికలో వారి గురించిన పట్టింపు కూడా ఉంది, ఆయన వారి గురించి జాగ్రత్త తీసుకుంటున్నాడు This అనేది verse కూడా ఉంది. also challenges believers to be aware of the suffering of others and to trust that God hears their cries as well. ఈ వచనం ఇతరులు కూడా వారి బాధల్ని దేవుడు ఆలకిస్తాడు, ఆయనకు తెలుసున్నవి ఆయన స్పందిస్తాడు అనేది కూడా జ్ఞాపకం It చేస్తుంది. invites Christians to reflect on how they can be instrument of God's care and compassion to those
who are hurting around them. మరి క్రైస్తవులు అనేవారు మరి ఇతరులైనటువంటి వారు గాయపరచబడుతున్నప్పుడు మరి ఇతరులు వారిని హింసిస్తున్నప్పుడు కూడా దేవుడు ఏ విధంగా వీళ్ళని ఒక సాధనాలుగా వాడుకుంటాడు అనేది కూడా జ్ఞాపకం So చేస్తాడు. this verse beautifully illustrates God's love through his attentiveness to Hagar's misery. ఈ వచనము దేవుని యొక్క ప్రేమ హాగరు యొక్క దౌర్భాగ్యపు పరిస్థితిలో కూడా ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది జ్ఞాపకం She was a చేస్తుంది. servant. ఆమె ఒక దాసిగా She ఉంది. was an outsider. ఆమె వెలివేయబడినదిగా ఉంది. She is an outsider. She is a Gentile from Egypt. ఆమె ఐగుప్తు దేశానికి చెందిన అన్యురాలు. And God reaches out to her in her distress and offers her hope through the promise of her son Ishmael. దేవుడు తన బాధల్లో చేరదీస్తున్నాడు, ఇష్మాయిల్ని ఇస్తానని ఒక నిరీక్షణ కలిగించాడు. The act of divine kindness shows that God's love is not bound by social status or human expectation. దేవుని యొక్క ప్రేమ సామాజికమైనటువంటి స్థితిగతులను బట్టి వారికి ఉన్న అంతస్తులను బట్టి ఉండేది కాదనేది కూడా ఆయన జ్ఞాపకం His చేస్తున్నాడు. love reaches into the most difficult and painful situations. ఆయన యొక్క ప్రేమ ఎంతో బాధకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితిలో కూడా ఆయన ప్రేమ మనకు అందించబడుతుంది. His love offers comfort and a future. ఆయన యొక్క ప్రేమ మనకు ఆదరణిస్తుంది, భవిష్యత్తునిస్తుంది. In connection to Jesus Christ can be seen as how God's care for Hagar foreshadows Jesus' ministry. మరి యేసుక్రీస్తునకు సంబంధించి మనం చూస్తే ఏ విధంగా హాగరు యొక్క ఈ పరిచర్య యేసు ప్రభు వారు భవిష్యత్తులో చేసేటువంటి ఆ పరిచర్యకి ఒక సూచనగా ఉందో Yeah, చూస్తాం. his ministry is to meet the needs of the outcast, suffering and the marginalized people. ఆయన యొక్క సేవ పరిచర్య అంతే కూడా వెలివేయబడిన వారు, నిరాకరించిన వారందరూ కూడా ఆయన చేరదీసేవాడు. Just as God heard Hagar's cry, ఏ విధంగా దేవుడు హాగరు మొర విన్నాడు. Jesus was moved by compassion for those in need. యేసు ప్రభు అక్కర్లో ఉన్న వారి ఎడల ఆయన జాలి చూపించాడు. In Matthew 9:36, మత్తయి సువార్త 9:36లో when he saw the crowds, he had compassion on them because they were harassed and helpless, like sheep without a shepherd. Matthew 9:36. మత్తయి సువార్త 9:36 ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. Jesus embodies the same loving attentiveness that God showed to Hagar. యేసు ప్రభు వారు ఇదే ప్రేమను, అంటే దేవుడు హాగరులో ఏ ప్రేమ చూపించాడో ఇక్కడ కూడా ఆ కనికరాన్ని చూపిస్తున్నాడు. Bringing hope and salvation to all who are weary and burdened. కాబట్టి ఎంతో భారంతో సమస్యలు ఉన్న వారి ఆయన రక్షణ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. Furthermore, Ishmael's name, that is God hears, ఇంకా మనం ముందుకు చూస్తాం, ఇష్మాయిల్ అనే పేరుకి దేవుడు వినును అని అర్థం. and it reflects the reality of Jesus' promise in John 16:24. యేసు ప్రభువారు యోహాను సువార్త 16:24లో చేసిన వాగ్దానాన్ని సూచిస్తా ఉంది. Until now you have not asked for anything in my name. Ask and you will receive, and your joy will be complete. 16:24 of John's Gospel. యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. Jesus assures believers that God hears their prayers యేసు ప్రభు విశ్వాసులకు నిశ్చయిత ఇస్తున్నాడు ఏమిటిది, ప్రార్థన వింటాడని, and will respond according to his will. తన చిత్తానుసారంగా స్పందిస్తాడని. So therefore let us bring our petitions to him in prayer. కాబట్టి ప్రార్థనలో మన మనవులు ఆయనకు He తెలియజేస్తాం. is a God who hears. ఆయన వినే దేవుడు. Whoever you may be. నువ్వు ఎవరైనా You కావచ్చు. may be like Hagar. నువ్వు హాగర్ లాంటి వాడు. Nobody recognizing you, you are abandoned. ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదు, నువ్వు You విడనాడబడినట్టు are all alone. నువ్వు ఒంటరిగా ఉన్నావు. Nobody bothers about you. ఎవరు నీ గురించి పట్టించుకోవడం లేదు. But అయితే I want to say assuredly from the authority of the scriptures, లేఖనంలో అధికారంతో చెప్పగలం, though you are alone, నువ్వు ఒంటరిగా ఉన్నా God is concerned for you. దేవుడు నీ గురించిన పట్టింపు కలిగి ఉన్నాడు. He had concern for Hagar. హాగర్ గురించి పట్టించుకున్నాడు, For you also. నీకు కూడా. Turn to him. ఆయన యొద్దకు తిరగాలి, Come to him. ఆయన యొద్దకు రావాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, you are a God who hears. నువ్వు వినే దేవుడవి. We are seeing so many idols in this world. ఈ లోకంలో ఎన్నో విగ్రహాలు చూస్తున్నాం. They are having ears but they cannot hear. వాటికి చెవులున్నాయి కానీ వినవు. But you are not like that. కానీ నీవు అటువంటి వాడివి You కాదు. will hear us. మా ప్రార్థన వింటావు, You understand our situation. మా పరిస్థితులను అర్థం And చేసుకుంటావు. you will come to our rescue. ప్రభా మమ్మల్ని కాపాడడానికి వస్తావు. Oh Lord, we may be insignificant. దేవా మేము అంత ప్రాముఖ్యత లేని వారం People కాదు, may not notice us. ప్రజలు మమ్మల్ని గుర్తించకపోవచ్చు. But you are concerned about us. అయితే నీవు మా గురించిన పట్టింపు ఉంది Our నీకు. dear ones who are hearing this message, మరి వర్తమానం వింటున్న మా ప్రియులు they may be like Hagar. బహుశా హాగర్ లాంటి వారే Oh Lord, ఉంటారు. in bare need of your help, ఓ దేవా మీ యొక్క సహాయం వాళ్ళకి అవసరమై ఉండొచ్చు. look unto them. దేవా వారి వైపు Hear చూడండి, their cry. వారి మొర ఆలకించండి. Give, O Lord, faith in their hearts that thou art a God who hears. నువ్వు వినే దేవుడు అనేటువంటి విశ్వాసం వారి హృదయంలో Help పుట్టించండి. them to come more near unto thee. ప్రభా నీకు ఇంకా సమీపంగా వచ్చేవారుగా చేయండి. We do pray in the
mightiest name and also almighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.